పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసినా కూడా 24 స్థానాలు అనుకున్నప్పుడు అందులో మా పేరు ఉంది. అదేంటంటే నేను చాలా రిస్క్ చేస్తున్నాను. ఓ వ్యక్తిని పావుగా చేసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళిద్దరి జీవితాలని సర్వనాశనం చేశారన్నట్టు. రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయి, ఎక్కడి దాకా తీసుకెళ్తాయి. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వినుతా కోట ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న తమిళ రాష్ట్రంలో కూడా బాగా వినబడుతుంది. కారణం మీ అందరికీ తెలుసు. ఆమె ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఆమె నిన్న మొన్నటి వరకు. ప్రస్తుతం ఆమెనైతే పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే విదేశాల్లో చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న భార్యాభర్తలు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలను నమ్ముకొని ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరారు. ముఖ్యంగా జనసేన పార్టీని శ్రీకాళహస్తిలో బలోపేతం చేయడానికి చాలా శ్రమపడ్డారు. ఈ వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవి. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఈ ఫ్యామిలీ నుంచి వీళ్ళు కూడా మరో తరానికి ఒక రాజకీయ నాయకులుగా శ్రీకాళహస్తి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వేయాలనే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఒక మర్డర్ కేసులో వాళ్ళు ఇరుక్కున్నారు. 2019 జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాళహస్తి అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 5,000 పైచిలకు ఓట్లు సాధించారు. ఆ తర్వాత జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరైన వ్యక్తులు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అంతేకాకుండా మీరు చూస్తే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు కూడా, తిరుపతికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారుతో పాటు వీళ్ళిద్దరు కూడా మోడీ గారిని రిసీవ్ చేసుకునే దగ్గర కూడా వీళ్ళు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆమె ఫైర్ బ్రాండ్, ముఖ్యంగా దూసుకుపోయే మనస్తత్వం, అదేవిధంగా ఎంతో కొంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మంచి చేయాలనే మనస్తత్వం ఉన్న అమ్మాయి అని చెప్పి చాలామంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు కూడా చెప్తున్నమాట. మరి ఇలాంటి అమ్మాయి ఇవాళ ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం అనేది చాలా చాలా విచారకరం. అయితే దీని వెనకాల ఏం జరిగింది? మొన్నటి నుంచి రకరకాలుగా మీడియా సంస్థలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని వెనకాల ఏం జరిగింది ఏంటి అనేది ఎంతమంది పూర్తి స్థాయిలో అక్కడ స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోనో లేకుంటే అక్కడున్న వాళ్ళ ద్వారా వివరాలు సేకరించి చెప్పారో నాకు తెలియదు. కానీ నేనైతే గతంలో పనిచేసినటువంటి కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి నాకు తెలిసిన కొంతమంది శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి రిపోర్టర్స్, అలాగే కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడి, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి నాకు తెలిసిన ఇద్దరు పెద్ద మీడియా సంస్థలకు సంబంధించి, పత్రికలకు సంబంధించి వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని నేను మీ ముందుకు వచ్చాయి. వాళ్ళ చాలా విషయాలు నాకు ఆశ్చర్యం గొలిపేలా ఉన్నాయి. చాలామంది కొంతవరకు నిజం చెప్తున్నారు, కానీ చాలామంది చాలా విషయాల్ని విస్మరించుకుంటూ వస్తున్నారు. అయితే ఇది పోలీసుల అండర్లో ఉంది కాబట్టి, అంటే వీళ్ళిద్దరూ ప్రస్తుతానికైతే దోషులుగా ముద్రపడలేదు, అంటే వీళ్ళే మర్డర్ చేశారు అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ కోర్టు తీర్పు వచ్చేంత వరకు వాళ్ళిద్దరు నిర్దోషులుగానే నేనైతే భావిస్తాను. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? అసలు ఎవరి శ్రీనివాసులు రాయుడు? మీలో చాలామందికి తెలుసు, అతను ఈ వినుతా కోట అలాగే చంద్రబాబు దగ్గర, వాళ్ళ భర్త దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అబ్బాయి పెట్టిన తర్వాత ఈ వినుతా కోట అలాగే చంద్రబాబు జనసేన పార్టీలోకి రావడంతో వాళ్ళకు దగ్గరై ఈ వినుతా కోటను, ఆమెను అక్క అని పిలుస్తూ, ఆయనను బావాన్ని పిలుస్తూ వాళ్ళకు బాగా దగ్గరై అత్యంత సన్నిహితుడిగా, వాళ్ళ ఇంట్లోని వ్యక్తిగా, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో బిడ్డల అతను మెదిలాడనేది చాలామంది అక్కడున్న స్థానికులు చెప్తున్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా ఈ అబ్బాయికి తెలుసు. ఈ అబ్బాయికి తెలియకుండా వాళ్ళు చేయలేనిది ఏమీ లేదు. ఏది చేసినా వాళ్ళ ఇంట్లోకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ, రాజకీయంగా కానీ చాలా విషయాలు ఈ అబ్బాయి ముందే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అలా ఈ అబ్బాయి నమ్మిన బంటులాగా, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లోని వ్యక్తిలాగా ఉండటంతో వాళ్ళు కూడా తను మాకు సంబంధించిన వ్యక్తి ఎక్కడ కూడా బయట ఎలాంటి విషయాలు చేరవేయడనే ఒక అతి విశ్వాసంతో ఆ అబ్బాయిని నమ్మారు. ఇది వాస్తవం. అయితే మరి ఎందుకు చంపాల్సి వచ్చింది అంత నమ్మిన బంటు అంటే, నమ్మిన బంట్లే కదండి ఇవాళ నమ్మక ద్రోహం చేసేది. అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ నమ్మిన బంటే నమ్మక ద్రోహం చేశాడు. ఎలా అంటే ఇక్కడ చాలామంది వేరే రకంగా ఏదేదో కథనాలు అల్లి చెప్తున్నారు.
వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయికును ఈ వినుతా కోటకు అక్రమ సంబంధం ఉందనే ఒక చాలా దారుణమైన నీచమైన ఒకటి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనలిస్టులు చెప్తున్నమాట చాలా చాలా దారుణం, నీచం, అసలు అలాంటిది లేనే లేదు. ఈ వినుతా కోటను ఆ అబ్బాయి అక్క అక్క అని పిలుస్తాడు. అసలు అలాంటి ఊహించుకోవడానికి కూడా లేదు. ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్, ఇలాంటి నీచమైన గలీజు పనులు చేసే వ్యవహారాలు కానే కాదు. మరి ఏంటి ఆ వీడియోలు, ఈ అబ్బాయి దగ్గర ఉన్న వీడియోలు ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు పంపించాల్సి వచ్చింది, అసలు ఆ వీడియోలో ఏముంది అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, ఇవాళ తమిళ మీడియా దానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ కథనాలు రాసింది. ఆల్మోస్ట్ అన్ని తమిళ మీడియాలకు సంబంధించిన న్యూస్ పేపర్స్ కానీ, అలాగే డిజిటల్ మీడియా కానీ, అదేవిధంగా పేరు మోసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ కథనం రాసింది. వాళ్ళకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ఇవాళ పోలీసులు ఈ వినుతా కోటను అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు నాయుడు విచారించిన తర్వాత మీడియా వాళ్ళు సేకరించినటువంటి సమాచారం వాళ్ళకి ఎలా వస్తుంది? మీడియా వాళ్ళకంటే మీడియా వాళ్ళు ఏదైనా సమాచారాన్ని సేకరించగలరు. అదే మీడియా. మీకెట్లా తెలుసు, మీరెలా మాట్లాడారు అని, మీరు ఏ విధంగా తెలుసుకున్నారు, అసలు పోలీసులు ఎక్కడొచ్చి బయట చెప్పారు అని మీరు అనుకుంటారు. కానీ ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయాలు మీడియా వాళ్ళకి తెలిసినంతగా బయట వాళ్ళకి తెలియదు. మీరు నమ్మండి, ఇది వాస్తవాలు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ఎక్కువ ప్రచారం చేస్తుంటారు. అది కాదు. ఇక్కడ మీడియా సంస్థలకి పోలీస్కి సంబంధించినటువంటి ఎవరో ఒకరు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు లీకులు ఇస్తూ ఉంటారు. అది కామన్గా జరిగే తంత్రం. అదేవిధంగా ఇవాళ తమిళ మీడియా కూడా అలాంటి లీకులే వచ్చినట్టున్నాయి. ఈ వినుతా కోటను అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబును విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలని చెప్పేసి తమిళ మీడియా రాసింది. అదేంటంటే ఈ అబ్బాయి మా ఇంట్లో దాదాపు 10-15 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాడు, మా ఇంట్లోని వ్యక్తిగా ఉన్నాడు. మేము ఆయన ముందు అన్ని విషయాలు మాట్లాడే వాళ్ళం. మేము ఏ రోజు కూడా అతని గురించి అనుమానపడలేదు. మాకు 2019లో పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి జనసేన పార్టీ కోసం మేము డూ ఆర్ డైగా వర్క్ చేస్తున్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాళహస్తిలో జనసేన పార్టీని నిలబెట్టాలి, అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలవాలనే ఒక బలమైన ఆకాంక్షతో మేము ప్రయత్నం చేస్తున్నాము. అయితే 2024 ఎన్నికల్లో మాకు టికెట్ రావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఆ టికెట్ మాకు రాకుండా అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే ఆయన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, చాలా దగ్గర వ్యక్తి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసినా కూడా 24 స్థానాలు అనుకున్నప్పుడు అందులో మా పేరు ఉంది. ఆ 21 స్థానాల్లో మూడు తీసేశారు కాబట్టి ఆ 3లో మా ఒక్క స్థానం కూడా పోయింది. అందువల్ల మేము ఆ రోజు పోటీ చేయలేకపోయాం. అయినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం మేము చాలా కష్టపడ్డాం. మేము సొంతంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని చెప్పడం జరిగింది ఆ ఇద్దరు. 2024 ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయిన తర్వాత, మాకు టికెట్ వస్తుందని మేము పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్న తర్వాత మాకు అనుకోని ఒక జలక్ వచ్చింది. అదేంటంటే నాకు సంబంధించి, అంటే వినుతా కోట చెప్పేది, వినుతా కోటకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోని, ఆమె ఒంటరిగా ఉన్నటువంటి పర్సనల్ వీడియోని ఏదో ఒక రాజకీయ వ్యక్తికి పంపించారు. తద్వారా మాకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ద్వారా మేము తెలుసుకున్నాం. మాకు కూడా మీ వీడియోలు ఇలా బయట కొంతమంది దగ్గర ఉన్నాయి, షేర్ చేశారు ఎవరు అని చెప్పడంతో మేము షాక్ అయ్యాం. ఆ తర్వాత ఎవరు చేసి ఉంటారు ఏంటి అనే దానిపైన మేము పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాము. అలాంటి సమయంలో ఆ వీడియోలు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం వల్ల, మా మీద కొంతమంది చేసిన ప్రచారం వల్ల మాకు ఆ రోజున టికెట్ రాకుండా పోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేశాము. ముఖ్యంగా పెద్ద స్థాయి పోలీసు అధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదు అనేది వాళ్ళు విచారణలో చెప్పిన మాట. ప్రస్తుతం ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి మీడియాలో రాసుకుంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు మాకు ఫోన్ చేసి, మేము మాట్లాడతాం, మీరు సైలెంట్గా ఉండండి, కూటమి ధర్మాన్ని కాపాడుకుందాం, ఎందుకంటే ఈ ఇష్యూ పెద్దదైందనుకో కూటమిలో గ్యాప్ వస్తుంది కాబట్టి మేము చక్కబెట్టే ప్రయత్నం చేస్తామని కొంతమంది పార్టీ పెద్దలు మాకు చెప్పారు. సరే, ఆ తర్వాత మరో కొన్ని వీడియోలు కూడా బయటకు వెళ్ళడంతో మేము ఆ వీడియోలు ఎక్కడ ఏంటి అని చూస్తే అది మా ఇంట్లోనే మాకు సంబంధించినవి, ఎలా వెళ్ళాయి అని చూస్తే లోపలికి ఎవరు వస్తున్నారు ఏంటి, అసలు మా ఇంట్లో ఉండేది ఎవరు అని పూర్తిగా మేము ఒక్కొక్కరిని విచారిస్తే మాకు ఒక దొంగ దొరికాడు. ఆ దొంగే ఈ శ్రీనివాసులు రాయుడు. ఈయన్ని పట్టుకొని మేము గట్టిగా కొట్టి అడిగాం. మొదట్లో అడిగినప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, లేదు
నేనే పంపించాను, అది తెలియకనో నేను తెలుసో ఒక కకృతి పడి చేశాను అని చెప్పి తను ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో ఆ అబ్బాయిని పట్టుకొని కట్టేసి మరీ చెప్పించినప్పుడు ఆ వీడియోస్ ఎవరైతే వీళ్ళే తీసి అవే ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఆధారాలు అవి పోలీసుల దగ్గర ఉన్నాయి. పోలీసులకు, తమిళనాడు పోలీసులకు ఆ వీడియోను కూడా వీళ్ళు అందించడం జరిగింది. అంటే వీళ్ళ మొబైల్లో ఉన్న వీడియోను కూడా ఆ అబ్బాయిని అడుగుతున్నప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాటలు, నేనే కావాలని పంపించాను, నేను చేసిన పెద్ద తప్పు ఇది, నన్ను క్షమించండి అంటూ అతను వేడుకుంటున్న వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నట్లుగా ఈ తమిళ మీడియా ఇవాళ కథనం రాసింది. వాడిని పట్టుకొని కొట్టి తర్వాత వాడితో ఒక లెటర్ రాయించుకొని వీళ్ళు అతనితో సంతకం తీసుకొని అతన్ని బయటకు పంపించారు. ఇక ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఫ్యూచర్లో అతను సంబంధించి ఏది జరిగినా మేము బాధ్యులం కాదు అని చెప్పి అతని సంతకంతోనే తీసుకున్న ఒక లెటర్ వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది. టార్చర్ స్టార్ట్ అవ్వడంతో భరించలేక ఒక నలుగురిని వీళ్ళకి సంబంధించిన వాళ్ళని దగ్గర వాళ్ళని పిలిపించుకొని, ఎవరైతే ఇప్పుడు 5 అరెస్ట్ అయ్యారో అందులో ఆ 3-4 వాళ్ళని పిలిపించుకొని వీళ్ళకి సంబంధించినటువంటి ఒక గోడౌన్ తీసుకెళ్ళి కొట్టారు, బాగా విపరీతంగా కొట్టారని వాళ్ళు ఒప్పుకున్న మాట అంట. కొడితే వాడు ఉన్న విషయాలు ఇంకా లోపల ఉన్న విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాడు తప్పించుకొని ఒక బాత్రూంలో దూరాడనేది వాళ్ళు చెప్తున్నమాట. ఆ తర్వాత ఆ బాత్రూంలో దూరిన తర్వాత వాళ్ళు ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో ఇక్కడ వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే అతను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట. అది ఫైనల్గా అయితే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం అది కూడా ఉంది. ఏది పీక పిసికి అన్న చంపేసి ఉండాలి, లేదంటే ఉరివేసన్నా చంపి ఉండాలనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది. అంటే హ్యాంగింగ్ జరిగింది అని చెప్తున్నారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము లోపలికి వెళ్ళి చూస్తే వాడు ఉరి పెట్టుకున్నాడు ఆ గ్రిల్కి అని. అయితే ఎలా పెట్టుకుంటాడు ఏంటి అనేది దాని వెనకాల ఇంకా విచారణ జరుగుతూ ఉంది. అసలు ఆ బాత్రూంలో ఉరి పెట్టుకునేంత స్పేస్ ఉందా లేదా అనేది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పిన వెర్షన్ ఇప్పుడు నేను చెప్పేదంతా ఉరి పెట్టుకున్నానంట. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది, మా పైన ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి భయపడి వాళ్ళు మరీ చెప్పారంట, మేము భయపడి తప్పు చేశాం, తీసుకెళ్ళి ఆ కూహం నదిలో మేము పారేశాం, అది మేము చేసిన తప్పు, మేము అంతకుముందే పోలీసులకు కంప్లైంట్ చేసాం, అప్పుడే కంప్లైంట్ కనుక పోలీసులు తీసుకొని ఉంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది కాదంటూ వాళ్ళు చాలా ఆవేదనగా మాట్లాడినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవడైతే నమ్మిన బంటు వాడు చేసిన అతిపెద్ద తప్పు. ఇవాళ వాడితో పాటు ఈ ఇద్దరు ఎవరైతే ఒక పొలిటికల్ లీడర్స్గా ఒక మంచి పేరు సంపాదించుకుందాం, రాజకీయాల్లో నిలబడదామని ఎక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇవాళ ఈ కేసులో ఇరుక్కోవడం జరిగింది. అయితే ఎవడైతే శ్రీనివాసులు రాయుడు అనే వ్యక్తి ఉన్నాడో ఇతనికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి దగ్గర ఒక మాట చెప్పినట్లుగా కూడా వినబడతా ఉంది. అదేంటంటే, నేను చాలా రిస్క్ చేస్తున్నాను, అయితే బయటపడతాను లేదంటే చచ్చిపోతాను అనే మాట కూడా అతను చెప్పాడంట. ఆ రిస్క్ ఏంటి? ఆ రిస్కే వీళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ వీడియోని ఒక రాజకీయ నాయకుడు పంపిస్తున్నాడని, ఓ వ్యక్తిని పావుగా చేసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళిద్దరి జీవితాలని సర్వనాశనం చేశారన్నట్టుగా తమిళ మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. తాను రాజకీయంగా ఎదగడం కోసం ఎంత పనికైనా ఒడిగడతారు. ఇవాళ ఈ కేసులో తప్పు ఎవరిది అంటే ఎన్నో రకాల వైపు వేలు చూపిస్తున్నాయి. ఒకవైపు వినుతా కోట చేసింది తప్పే, అతన్ని కొట్టడం, మరి ఆ చంపారా లేకుండా వాడు ఆత్మహత్య చేసుకున్నాడా తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఆ కథనాలు అలాగే ఉన్నాయి. మరి ఏదైనా కూడా వాళ్ళు కొట్టడం తప్పే. సరే, మరి వాడు చేసింది కూడా తప్పే. నమ్మిన కుటుంబాన్ని, అన్నం పెట్టిన ఇంటిని, ఇవాళ ఆ ఇంటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవాళ బయటకు చెప్పడం, తద్వారా తనకు భారీ ఎత్తున ఎవరో ఆఫర్ ఇవ్వడం, దానికి వీడు లొంగిపోయి ఇవాళ నమ్మిన కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడం అనేది వాడు చేసిన తప్పు. ఇక మరొకరి వైపు కూడా వేలు చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని రాజకీయంగా తొక్కితే మాకు ఎదురు లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఓ రాజకీయ నాయకుడు ఇదంతా చేశాడని ఇలా నానా రకాల వైపు వేలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పెద్దలకు కూడా ఈ విషయం తెలిసినప్పుడే వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటే బాగుండేదేమని జనసేన పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తి వీళ్లకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కూడా చెప్తున్నారు. రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయి, ఎక్కడి దాకా తీసుకెళ్తాయి. ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఫైల్స్లో చాలా రకాల అనుమానాలు,
చాలా రకాల సందేహాలు, నిజంగా రాజకీయంగా ఎదుగుదాం అనుకుంటున్న ఒక జంట ఆశలు ఇవాళ అడియాసలైపోయాయి. దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కాలక్రమేణా మోస్ట్లీ నాకు తెలిసి ఇంకో వారం రోజుల్లోపు మొత్తం బయటకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని మీరు లెఫ్ట్ వైపు మీరు డ్రాగ్ చేస్తే హైప్ దిస్ వీడియో అనే ఒక కనబడుతుంది. దాన్ని హైప్ చేయండి, చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది. దానికి కొన్ని పాయింట్స్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.